ఏం సార్ నిన్న ఆఫీస్కు లేటుగా వచ్చారు మధ్యాహ్నం? పొద్దున ఆఫీస్ అయిపోయినాక ఇంటికి పోయి అట్లే ఆసుపత్రికి పోయి వచ్చాం సార్. ఆసుపత్రికా? ఏం జరిగింది సార్? ఏమైంది? ఎవరికి? కాదు సార్, మా ఫ్రెండ్ భార్య డెలివరీకి ఆసుపత్రికి పోతున్నామని ఫోన్ చేసింది సార్. అట్లనా సార్? అందుకే ఆసుపత్రికి పోయి చూసుకొని లేట్ అయింది సార్. వచ్చే లోపల కి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకున్నాను సార్. అట్లనా సార్? మరి మీరు వెళ్ళే లోపల డెలివరీ అయిపోయిందా సార్ మీ ఫ్రెండ్ భార్యకు? లేదు సార్, మేము పోయే లోపల తీసుకెళ్లారు. మేము పోయినాక మా ఫ్రెండ్ భార్య డెలివరీ అయ్యి రూమ్కి తీసుకొని వచ్చారు సార్. అలాగా సార్? పాప బాబునా సార్? ఎవరు పుట్టారు సార్? పాప పుట్టింది సార్. తల్లి బిడ్డ ఇద్దరు కులాసాగా ఉన్నారు కదా సార్? బాగుంది కదా సార్? బాగున్నారు కదా వాళ్ళిద్దరు? అవును సార్, బాగున్నారు. మా ఫ్రెండ్ భార్యను మాట్లాడిస్తామని మా ఫ్రెండ్, నేను, నా భార్య రూమ్లోకి వెళ్ళాం సార్. మేము వెళ్ళేసరికి చేత్తో పరుపు మీద తడుముతా కనిపించింది సార్. ఫ్రెండ్ భార్య ఎందుకు అట్లా తడుముతా చూసింది సార్? పాప కోసమేమో. పని స్నానం చేయించేకి తీసుకుపోయి ఉంటారు కదా సార్, అందుకే తడుముతా ఉంటుంది పక్కన పాప తగలలేదని. మేము అలాగే అనుకున్నాం సార్, కానీ తర్వాత తెలిసింది సార్ పాప కోసం కాదని. అవునా సార్? అవును సార్. ఎలా తెలిసింది సార్ మీకు? మా ఫ్రెండ్ భార్య చెప్పింది సార్. ఏమని చెప్పింది సార్? నా ఫ్రెండ్ భార్య పరుపు మీద చేతితో తడుముతా ఉంటే నర్సు పాపని తీసుకొని వచ్చి నవ్వుతా, అమ్మ పాపకు స్నానం చేయించేకి తీసుకెళ్ళాము, ఇదిగో అమ్మ మీ పాప కోసం వెతుక్కుంటున్నారు కదా, ఇదిగో పాప పక్కన పడుకోబెడుతున్నాను అని చెప్పింది సార్ నర్సు. అవునా సార్? కానీ అందుకు నా ఫ్రెండ్ భార్య ఏమనిందో తెలిసిందంటే నవ్వు ఆపుకోలేరు సార్ మీరు, కోపం కూడా వస్తుంది మీకు. ఏం సార్ అలా అంటున్నారు? ఏం జరిగింది? నా ఫ్రెండ్ భార్య ఏం చెప్పిందో విన్నారా సార్? ఇది విన్నారంటే అయిపోయి సార్, నవ్వు ఆపుకోలేరు. ఏం చెప్పిందంటే పాప కోసం కాదు నా సెల్ కోసం తడుముకుంటున్నాను అని చెప్పింది సార్. ఇదేం విడ్డూరం సార్? కాన్పై తానే పాపో బాబో వాళ్ళని తడిమి చూసుకుంటారు కానీ సెల్ ఫోన్ కోసం చూస్తుందా సార్? అవును సార్, అదే మాట చెప్పింది సార్ నా ఫ్రెండ్ భార్య. నా ఫ్రెండ్కి అయితే ఫుల్గా కోపం వచ్చేసింది సార్. ఇప్పుడు బాలింత సెల్లు అదంతా పట్టుకోకూడదు, తెలియదా నీకు అని అన్నారు సార్. ఆసుపత్రి కాబట్టి కోపం ఆపుకున్నారు సార్. మరి నిజమే కదా సార్, పాప గురించి ఆలోచిస్తారా, సెల్ ఫోన్ ఎక్కడుందని ఆలోచిస్తారా సార్? త్వరగానే డెలివరీ అయితానే పాప బాబు ఎలా ఉన్నారని వాళ్ళని తడిమి చూసుకుంటారు కానీ సెల్ ఫోన్ కోసం వెతుక్కోవడం ఏంటి సార్? ఏంటో సార్ ఈ కాలము 4G 5G వచ్చినాక జనాలు సెల్లు అస్సలు వదిలిపెట్టలేకపోతున్నారు సార్. ఏమి కాలమో సార్ ఇది.